సో గైస్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మన ఛానల్లోనే స్పెషల్ వీడియో ఇది. సో హే గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నా యూట్యూబ్ ఇన్కమ్తో మా మమ్మీ డాడీని మైసూర్ ట్రిప్కి అయితే తీసుకొని వచ్చాను. మైసూర్కి ఎందుకు వచ్చామంటే మా మమ్మీ ఇంతవరకు ఎప్పుడు కర్ణాటక చూడలేదంట. సో కర్ణాటక ఒకసారి చూపిస్తే లైఫ్ టైం గుర్తుండిపోతుంది అని చెప్పి మైసూర్ ట్రిప్కి తీసుకొని వచ్చాను. యాక్చువల్గా ఏదైనా గిఫ్ట్స్ ఏమైనా ఇస్తే కొన్ని రోజులు పెట్టుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. అదే ఏదైనా ప్లేస్ చూపించాను అనుకో, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు, ఈ ప్లేస్ మా కొడుకు చూపించారని. సో చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మైసూర్కి అయితే తీసుకొని వచ్చాను. యాక్చువల్గా మేము నిన్న నైట్ అయితే ట్రైన్ బుక్ చేసుకొని నిన్న నైట్ 9:55కి తిరుపతిలో ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 7 AM ఇక్కడ మైసూర్లో దిగాము. మొత్తం రికార్డ్ చేస్తాను, నైట్ ట్రైన్లో పడుకునిందే కదా, అందుకనే సేమ్ రికార్డ్ చేయలేదు. అండ్ దాన్ని హ్యాపీనెస్లో కానీ ఏమీ రికార్డ్ చేయలేదు. ఇంకా మైసూర్ సరౌండింగ్స్లో ఏమేమి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాము. మాతో పాటు మీరు కానీ వీడియోని లాస్ట్ వరకు చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. యూట్యూబ్ ఇన్కమ్తో ట్రిప్ ఎట్టుందిమా? మైసూర్కి వెళ్ళిపోదామా? మైసూర్లోనే ఉన్నాం, ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ చూడాలి వెళ్ళి. మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి గుడి. ఫస్ట్ అయితే ఇప్పుడు చాముండేశ్వరి గుడికి వెళ్తున్నాము. మేము తీసుకున్న రూమ్ దగ్గరలోనే ఈ చర్చ్ ఉంది, భయంకరంగా ఉంది అసలు. మా రూమ్ ఇదనమాట. ఇప్పుడే ఆటో ఎక్కాను గైస్. ప్రజెంట్ అయితే మనము చాముండేశ్వరి హిల్కి వెళ్తా ఉన్నాము. ఆటో వాళ్ళు అయితే ఇక్కడ భయంకరంగా డిమాండ్ చేస్తున్నారు, మనకేం తెలియదు అనేసి. సో బయట ఆటోలో అడిగితే 700 చెప్పారు. అదే నేను ర్యాపిడోలో చెక్ చేస్తే 200 ఉన్నింది. సో ఇంకా అది క్యాన్సిల్ చేసి మా అమ్మ చెప్తుంది వినండి. ఎవరికి ఎన్ని కిలోమీటర్లో గుర్తులేదు గైస్, దగ్గరే అంటున్నారు. మళ్ళీ మా అమ్మ నాకు చెప్తుంది ఎన్ని కిలోమీటర్లో చెప్పని. ఆ కిలోమీటర్లు మా అమ్మకి తెలీదు, నాకు తెలీదు, మా డాడీకి కూడా తెలీదు. సో మొత్తం అయితే 700 అడిగారు. ఎందుకంతా తక్కువే కదా అని అడిగితే వాళ్ళు ఇలా అయితే చెప్తున్నారు, హిల్కి అయితే ఒక రేటు, కింద టెంపుల్కి అయితే ఒక రేట్ అనేసి. సో హిల్కే నేను ర్యాపిడోలో చూస్తే 200 మాత్రమే చూపించింది. సో ఇంకా ర్యాపిడోలోనే బుక్ చేసేసాను. సో ఇప్పుడు మనం గుడికి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా మైసూర్కి ఇలా కర్ణాటకకి ఎప్పుడైనా వస్తే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆన్లైన్లో, మీరు బయట కంపేర్ చేస్తే. సో చూసుకొని జాగ్రత్తగా ప్రయాణించండి, మోసాలు చేస్తూ ఉంటారు, అదనమాట మ్యాటర్. ప్రజెంట్ అయితే మైసూర్లో ఏమేమి చూడాలనుకుంటున్నామా? చాముండేశ్వరి హిల్స్, మైసూర్ ప్యాలెస్, ఈ రెండు అనుకోనండి ప్రజెంట్ అయితే. మైసూర్కి ఎందుకు వచ్చినామో కానీ తెలీదు, బెంగళూరుకి వెళ్ళి ఉండాలి యాక్చువల్గా. సో బెంగళూరులో అయితే మన లైఫ్ స్టైల్కి అయితే పార్ష్గా ఉంటుంది. ఇంకా వీళ్ళకంతే టెంపుల్స్, మ్యూజియంస్ ఇలాంటివన్నీ చూపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చాము. సో మైసూర్లో చాముండేశ్వరి టెంపుల్ అలానే మైసూర్ ప్యాలెస్ రెండు కవర్ అయిపోతాయి. ఇంకా దాని తర్వాత ఇంకేమైనా ఉంటే చూడడానికి వీలుంటుంది. సో ప్రజెంట్ అయితే ఆ రెండింటికి అనుకున్నాము. ఇప్పుడైతే చాముండేశ్వరి హిల్గా టెంపుల్కి టెంపుల్కి సో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళేసి నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్దాము. ఇంకా ఈ సరౌండింగ్స్లో ఏమైనా ఉంటే మధ్యలో సెర్చ్ చేసి చూస్తూ ఉంటాను, అక్కడికి కానీ వెళ్ళిపోదాము. హిల్ ఎక్కుతా ఉంటే లొకేషన్ మాత్రం భయంకరంగా ఉంది అసలు. ఎట్టుందో మనీగా బాగుంది, ఏదో తిరుమల ఘాట్ ఎక్కుతా ఉన్నట్టే ఉంది. ఒకసారి మీరే చూడండి. క్లైమేట్ ఎక్సలెంట్, క్లైమేట్ ఎక్సలెంట్ అంట చూడండి. వ్యూ అయితే కింద నుంచి భయంకరంగా ఉంది అసలు. సో ఆటో తను ఆపమంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ సైడ్ ఆపుతారు, అక్కడి నుంచి తీసుకోండి అన్నారు. సో ఆ క్లిప్ కానీ తీస్తాను. సో ఎక్కడికి వచ్చినా ఈ బాధలు తప్పవు, కాకపోతే వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చేసి స్టార్ట్ అయ్యాము. గైస్ దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మైసూర్ ప్యాలెస్కి వెళ్దాం అనుకుంటా ఉన్నాము. అది కాకపోతే ఇంకేదైనా కొత్త ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్తాము. మైసూర్ ప్యాలెస్ అయితే ఈవినింగ్ అయితే బాగుంటుందంట చూడడానికి.
గైస్ దర్శనం అయితే భయంకరంగా జరిగింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఏం ప్లాన్ చేయలేదు. సో ఇప్పుడు కానీ ర్యాపిడో బుక్ చేసాము, మళ్ళీ 200 చూపించింది. ఇంకా కిందకి వెళ్ళి ప్లాన్ చేయాలి. సో మా మమ్మీని అడగదాం దర్శనం ఎలా అనిపించిందో, టెంపుల్ ఎలా అనిపించిందో. ఎలా అనిపించింది మా టెంపుల్? చాలా బాగుంది. దర్శనం ఎలా చేసుకున్నావు? గట్టిగా చెప్పు, అందరికి వినపడాలా. సో అదనమాట. మా డాడీ అక్కడికి వెళ్ళి మనీ వేస్తా ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా కింద మైసూర్ వ్యూ చూపిస్తానని. ఇప్పుడు దిగేటప్పుడు చూద్దాము, భయంకరంగా ఉంటుంది అసలు. సో మేము వచ్చేటప్పుడు అంత ఎండ లేదు, ఇప్పుడు ఎండ కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడ వచ్చి చాముండేశ్వరి అమ్మవారు ఏదో రాక్షసుడు, ఇంకా పక్కనే మన బ్రహ్మకుమారి సెంటర్ గానే ఉంది. సో మా మమ్మీ ఇక్కడికి చాలా ఇష్టం, మా అమ్మకైతే ఇదే. నెక్స్ట్ ప్లాన్ ఆడికి మా డాడీకి వెళ్దామంటే నెక్స్ట్ అంటే ఇక్కడ మైసూర్ అంటే మైసూర్ ప్యాలెస్ తప్ప ఇంకేం గుర్తురాదు. మైసూర్ సోప్ కానీ, మైసూర్ సోప్ ఏడైనా తయారు చేస్తుందా? మైసూర్ శాండల్. ఇందాక ఒక లొకేషన్ చూపిస్తాను కదా పైకి వెళ్ళేటప్పుడు, కిందకి దిగేటప్పుడు చూపిస్తాను కదా. ఇప్పుడు మేము కిందకి దిగుతా ఉన్నాము, ఆ లొకేషన్ దగ్గర ఆగి వ్యూ చూపిస్తా చూడండి, భయంకరంగా ఉంటుంది అసలు. సో చూద్దాం పదండి. మా మైసూర్ ప్యాలెస్ కి సాయంత్రం వెళ్దాం, మా లైటింగ్స్ తో బాగుంటదంట. ఈ టైంలో పోతే అంతగా ఉండదంట. సో ఇప్పుడు ఇంకేడికి వెళ్దాము? ఆదివాసి హెయిర్ ఆయిల్ దగ్గరికి వెళ్దాం రా. మనకిద్దరికి ఎట్లా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. నిజంగా భలే గుర్తు చేసామా. అక్కడికి వెళ్ళి ఒకసారి అది రియల్ ఫేకా చూద్దాము. మన సబ్స్క్రైబర్స్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే చాలా మంది అది రియల్ ఫేకా అని డౌట్ పడుతున్నారు. సో మా మమ్మీకి అయితే భలే గుర్తొచ్చింది. సో అక్కడికి వెళ్ళి చూసుకుందాం. ఇంకా అది రియల్ ఫేకా మీకు కానీ చూపిస్తాను. అన్న అదేం ఊరునా? హుస్నూరా? హున్సూర్. సో హున్సూర్ అంట. సో ఇప్పుడే చాముండేశ్వరి దగ్గర నుంచి దిగి ఇంకా నేరుగా హున్సూర్కి వెళ్ళిపోతున్నాము. మీకు కానీ చూపిస్తాను ఖచ్చితంగా అది రియల్ ఫేక్ అనేది. అక్కడ కలుసుకుందాం. గైస్ మార్నింగ్ నుంచి మనం అసలు ఫుడ్డే తినలేదు. ఇప్పుడే హున్సూర్ దగ్గర టౌన్ అంటే ఇది ఇక్కడ చిక్పేట్ దొన్నె బిర్యానీ ఉంటే ఇక్కడ ఆగాము. సో తిరుపతిలో ఎప్పుడు అలవాటే ఈ చిక్పేట్ దొన్నె బిర్యానీ. సో ఇక్కడ ఆగి తినేసి పక్కనే 8 కిలోమీటర్స్ అంట ఆదివాసి హెయిర్ ఆయిల్ అడవిలో. సో ఇంకా మనం అక్కడికైతే వెళ్ళాలా. ఒక్క నిమిషం, వాళ్ళే కాల్ చేస్తున్నారు. ఆదివాసి హెయిర్ ఆయిల్ కాల్ చేశారు కదా మనకి. ఇప్పుడు ఏం చెప్పారంటే, సార్ మీరు నిదానంగా తినేసి ఆరామ్సే నిదానంగా రండి సార్, మాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్ని రెడీ చేసుకోవాలన్నారు. ఈ చిక్పేట్ దొన్నె బిర్యానీ మనకు తిరుపతిలో తిని అలవాటే. కానీ పెద్ద టాస్క్ ఏంటంటే ఈరోజు సాటర్డే, నాన్ వెజ్ తినకూడదు, వెజ్జే తినాలా. ఇంకా వెజ్ ఏముంటుందో దీంట్లో. తిరుపతిలో మనం వెజ్ కూడా ట్రై చేసాం, బాగానే ఉంటుంది. అందుకని ఇక్కడే ఆగాము. టేస్ట్ కూడా భయంకరంగా ఉంది. సేమ్ తిరుపతిలో ఎట్టుంటుందో అట్టే ఉంది. గైస్ తినడం కానీ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆటో ఎక్కాము. ఇందాక చెప్పాను కదా 8 కిలోమీటర్స్ అని చెప్పి, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. పక్షరాజపురము ఏదో చెప్పారు హున్సూర్ నుంచి, అక్కడంటే ఆయిల్ ప్రిపేర్ చేసేది. మన ఈ ఫీలింగ్ ఆదివాసి హెయిర్ ఆయిల్ దగ్గరికి వెళ్తా ఉంటే సో మనం కూడా ఆయిల్ అయితే తెచ్చుకొని యూస్ చేద్దాము. అది రియల్ ఫేక్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు చూపించడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్తా ఉన్నాను ఇప్పుడు. సో మా మమ్మీకి కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది జుట్టు రావాలనేసి. నాకు కూడా ఈ మధ్య హెయిర్ ఫాల్ భయంకరంగా అవుతా ఉంది. ఇంకా అది యూస్ చేసి దాని రిజల్ట్స్ ఎలా ఉందో ఏందో కానీ చెప్తాను కొన్ని రోజులు ఆగినాక, ఇప్పుడే కాదు. సో రామా, హ్యాపీ నా తీసుకొని వచ్చేసా. సో రా వెళ్దాం, చూద్దాం వాళ్ళు ఎక్కడైతే ఎలా ప్రిపేర్ చేస్తారో లైవ్గా మీ ముందే చూపిస్తాను. అది ఫేకా రియలా మనం అందరం తెలుసుకోవాలి గైస్. సో రండి చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం ఆదివాసి వీళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారంట. సో మనం వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. లైవ్ లో మీకు చూపిస్తాను ఇది రియలా ఫేకా అనేది. ప్రిపేర్ చేసే దగ్గర నుంచి దానిలో ఏమేమి యూస్ చేస్తారు, వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తారు, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. సో వచ్చేసాం మనం ఇక్కడికి. థ్యాంక్ యూ. సో వెల్కమ్ చేశారు మనల్ని బాగా. సో లోపలికి వెళ్ళిపోదాము. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం, వాళ్ళ హెయిర్ కూడా చూడొచ్చు మీరు. నా విగ్గు కాదు కదా నా ఇదా. సో ఈ హెయిర్ చూస్తేనే మనకే అర్థమవుతుంది ఒరిజినల్ అని. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు కానీ లైవ్లో చూపిస్తాను వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేసి, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేస్తారో. సో లోపలికి వెళ్ళిపోదాం రండి.
వీళ్ళ హెయిర్ అంతా చూసుకోవచ్చు ఎంత పొడుగ్గా ఉందో అసలు. ఒరిజినల్ హెయిరేనా? ఒరిజినల్ మీరు వాడేది ఈ ఆయిలేనా సార్? ఖండిపా ఇదే ఆయిల్ నీకు వాడితే మీ పరివారం మీ అందరూ వాడి వచ్చిన రిజల్ట్ వచ్చే తర్వాత కస్టమర్కి నేను ఆల్ ఓవర్ ఇండియా సప్లై పంపిస్తాను సార్. ఓకే, ప్రజెంట్ ఈ మొత్తం ఆయిల్ ఏమేమి తయారు చేస్తారు సార్? ఈ నూనెలో కొబ్బరి ఎണ്ണ, ఈ నేచురల్ కొబ్బరి ఎಣ್ಣలో ఇలాగ 101 వనమూలికలు ఉంది. అది భృంగరాజు, బ్రహ్మి, ఇది బ్రహ్మి. ఇదంతా మీరు అడవిలో నుంచే తెస్తారా? సొంతంగా అడవినే సార్. ఇది అడవినే తీసుకుంటే ఇక్కడ సొంతంగా డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ అడవి ఉందా మీకు? సార్ అడవి ఉంది, ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అడవి ఉంది సార్. ఇదంతా ఫేక్ కాదు, సోషల్ మీడియాలో ఫేక్ ఉంది. బై వన్ గెట్ వన్ ఫేక్, ఇది ఫేక్ కాదు, ఒరిజినల్. మీకోసం మీ కరెక్ట్ గా వచ్చి చూసాను కదా, ఇది ఒరిజినల్. బ్యానర్ లో నంబర్ గింబర్ అన్ని ఉంది సార్. సో ఆ బ్యానర్ చూపండి, ఆడ ఫోన్ నెంబర్, ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్లకు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి. ఇదంటే వనమూలికి నూనె. మొత్తం ఎన్ని వనమూలికలు వేస్తారు? మొత్తం 101 వనమూలికలు ఉంది. 100 వనమూలికలు కూడా జాస్తి ఉంది. ఇదేంది? ఇది నీమ్ పత్తా. ఓకే ఓకే, నీమ్ పత్తా. ఇది ఆయిల్ అంతా ఒకటేనా? ఇది ఆయిల్ అంతా ఒకటే. ఈ ఒక్క ఆయిల్ లో ఇవన్నీ యూస్, ఇవన్నీ మిక్స్ చేసి సొంతంగా ఈ బర్తన్ లో రెడీ చేస్తాం. ఒకసారి ఆల్రెడీ రెడీ. ఇది ఎప్పుడు రెడీ చేసి పెట్టారనా? ఈ రెడీ చేసి నీకు నైట్ లో రెడీ చేసి ఇలాగా. ఇది రాత్రి రెడీ చేసి రాత్రి చేసి ఇంత ఇలాగా ఇంత రెడీ చేస్తాం. ఓకే, ఇదంతా రామచంద్ర వనమూలికలో చేసి సొంతంగా రెడీ చేస్తాం. కొబ్బరి నూనెలో కొబ్బరి నూనె మొత్తం ఎంతసేపు ఉడకబెడతారు? మొత్తం ఎంతసేపు ఉడకబెడతారు? ఒక 24 అవర్స్. 24 అవర్స్ బాయిల్ చేసి ఇంత కొబ్బరి ఎಣ್ಣెలో ఫేక్ కాదు, కొబ్బరి ఎಣ್ಣె, ఒరిజినల్ కొబ్బరి ఎಣ್ಣె, కోకోనట్ ఆయిల్ లో ఈ వనమూలికలన్నీ వేసి బాయిల్ చేస్తారు 24 అవర్స్. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఆయిల్ యూస్ చేస్తున్నారు? ఇదంటే మా ಒಂದು పారంపరి, ನಮ್ಮ తాత ముంతాత పారంపరి. ఓకే, పారంపరి. సో మాకు ఇలా తాత గారు, మా అమ్మ గారు ఇలా మాకు ఇది ఇలా తెలిసి నేర్పించి ఉంటుంది, ఇలా సేల్ చేస్తున్నారు. చాలా సంవత్సరం నుంచి ఈ ఆయిల్ నేను రెడీ చేసి పంపిస్తాను. ఇది వాడితే ఒక లేడీస్ కి 2 బాటిల్. ఓకే, 2 బాటిల్ వాడితే ఇలాగా లేడీస్ కి జుట్టు లాంగ్ 2 బాటిల్ యూస్ చేస్తే కంప్లీట్ గా హెయిర్ వస్తాం. ఇంత పెద్దంగా జుట్టు మందంగా రాలిపోకుండా పడుగా ఉంటుంది. ఇది 3 నెలలు ఒక బాటిల్. జెంట్స్ కి ఒక బాటిల్ వాడితే జుట్టు లాంగుగా పడుగా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అన్ని ఇది క్లియర్ అవుతుంది. ఒక బాటిల్ ఎంత నాకు ప్రైస్? ఇది ప్రైస్ అంటే ఒక బాటిల్కి 1500. అదో ఆన్లైన్ లో 1500 ఒక బాటిల్. ఇది 2 బాటిల్ అయితే 3000 అవుతుంది. 2 బాటిల్ 3000. ఒక 6 నెలలు వాడితే చాలు లేడీస్కి. 6 నెలలు 6 నెలలు వస్తావు. దీనిలో సైడ్ ఎఫెక్ట్ తొందర ఏం రాకుండా ఇది ఒరిజినల్ నూనె. 6 నెలలకి సరిపోతుందా? 6 నెలలకి వారంకి 2 సార్లు పెట్టుకోవాలి, మసాజ్ చేయాలి, ఉదయం తలస్నానం చేయాలి. ఓకే, ఇంతగా ఉంది. ಮತ್ತೆ మా ఫేక్ కూడా ఉంది సోషల్ మీడియాలో. యూట్యూబర్స్ అందరూ అక్కడికి వచ్చి అడవిలో ఎక్కడో సెటప్ చేసి చేస్తున్నారు కదా, అదంతా ఏంది? అడవి అంటే ఇప్పుడు ఇంతగా అడవి ఉంది కదా, మాకు అడవిలో పోతే అక్కడ అడవిలో పోతే కొంచెం తొందరగా ఉంది అంటే ఇప్పుడు ఒరిజినల్ ఆదివాసి ఎలాగా ఉంది. మీరు ఇప్పుడు జనాలకు ఆర్డర్ చేసుకోవాలంటే మీరు ఈ నుంచే తయారు చేస్తారా, అడవిలోకి వెళ్ళి తయారు చేస్తారా? ఈ నుంచే తయారు చేస్తారా? నిన్న రాత్రి చేస్తారా? రోజా పూలు అనేసి బాయిల్ చేస్తారా? అది కూడా వేస్తారు సార్. అది కూడా వేసి అది కూడా బర్తన్లో హాకి రెడీ చేస్తారు. అంటే ఈ ఫేక్ గా దొరుకుతున్నాయి బయట. ఫేక్ అని మనం ఎట్ట గుర్తియాలా? ఇది ఫేక్ అంటే ఇది సోషల్ మీడియాలో బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది. 499, 699, 399 ఫేక్ ఉంది. ఆ కోసమే ఇది బై చేయవద్దు. నీకు ఒరిజినల్ కావాలా? ఈ బ్యానర్ లో నంబర్ అన్ని నంబర్ ఉంది. మా కుర్రవాళ్ళు కూడా ఉంది. కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ చేసి వాట్సాప్ లో వచ్చి ఇన్ఫర్మేషన్ చేసి తర్వాత ఆర్డర్ చేయండి. ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తాను, ఆ నెంబర్స్ మాత్రమే కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి. సోషల్ మీడియాలో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. చూసి ఎటువంటి పరిస్థితుల్లో మోసపోకండి. బై 1 గెట్ 1 ఫ్రీ, లేకపోతే 5 రూపీస్ కడితే బాటిల్ ఇస్తాము, ఇలాంటి ఏదేదో ఆఫర్లు పెడతా ఉంటారు. అవన్నీ చూసి మోసపోకండి. ఖచ్చితంగా ఇక్కడ నెంబర్స్ డిస్ప్లే చేస్తాను, ఈ నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి. ఇది ఫేక్ అని మీరు ఎట్లా చెప్పగలుగుతారనా? ఫేక్ అంటేనా? ఇది ఈ నూనె చూడండి, ఇదంటే నవరత్న. ఓకే, నవరత్న. అది కూడా ఒకలాగా వస్తుంది.
ఇది చూడండి, కల్తీగా వేసేస్తాను. ఇది నూనె కాదు, నీళ్ళు కొంచెం మెడిసిన్ ಹಾಕಿ స్మెల్ చూడండి అన్న, స్మెల్ చూడండి. మా నూనె కూడా స్మెల్ చేయండి, ఏం తొందర లేదు. పడిపోయింది నూనె వైపు లేవండి. ఒరిజినల్ ఎలాగ ఉంది అన్న చూడండి. ఇంత వనమూలికలో చేసి గట్టిగా ఉంది, ఇంత గట్టిగా ఉంది. సో గైస్ ఇదంతా రియలే అన్నమాట, మనకి ఇక్కడికి వస్తే కానీ అర్థం కాలేదు. సో ఫేక్ ఏదో రియల్ ఏదో చూసుకొని ఆర్డర్ చేసుకోండి. సో ఒరిజినల్ దాంట్లో ఈ వనమూలికలన్నీ యూస్ చేసి బాయిల్ చేసి 24 hours ఒక రాత్రి అంతా ఉడకబెట్టి తర్వాత అయితే ఆయిల్ని ప్యాక్ చేస్తారనమాట. సో ఒకవేళ మీకు ఈ ఆయిల్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఫేక్ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకొని మోసపోకండి. ఇంకా మా మమ్మీకి అయితే ఇంకా హెయిర్ ఫుల్గా రావడమే. సో రామా చూడు, నీకేనా డౌట్స్ ఉంటే అడుగు. అంటే హెయిర్ గురించి మాకు పెద్దగా తెలియదు కదా, మీకేనా అడుగు. మెయిన్ ప్రాబ్లం వచ్చి వైట్ హెయిర్ తగ్గడానికి, థిన్ గా రావడానికి. పొడవు రాకపోయినా పర్లేదు, థిన్ గా ఉండి వైట్ హెయిర్ కొంచెం కంట్రోల్ లో ఉంటే చాలు. దానికి ఎలాగా వైట్ హెయిర్ అంటే బాడీ శరీరంలో హీట్ గర్మీ ఉంది కదా, హీట్ శరీరంలో బాడీ హీట్ ఉంది కదా, ఆ కోసమే వైట్ హెయిర్ వస్తుంది. ఒక మనుషులకి పారంపర్యంలో వైట్ హెయిర్ వస్తుంది, అదో ఏజ్ ప్రకారం వస్తుంది. ఒక మనుషులకి ఒక 50 years 40 years 25 yearsలో జో వైట్ హెయిర్ వచ్చింది కదా, ఆ కోసం ఏమైంది, ఇదో ఈరుళ్ళి తెలుసు, ఆనియన్ ఎర్రగడ్డ, ఆ ఎర్రగడ్డ కొంచెం పేస్ట్ చేసి, ఈ ఎర్రగడ్డలో పేస్ట్ చేసి రూట్స్లో మసాజ్ చేసి ఈ నూనెలో కొంచెం నూనె ఇదో హ్యాండ్లో తీసి రూట్లో మసాజ్ చేయాలి. ఈ నూనె కలిసి మిక్స్ చేసి మసాజ్ చేయాలి. ఒక 10 minutes మసాజ్ చేస్తే ఒక వారంలో, ఒక 2 వారంలో నీకు క్లియర్గా స్లోగా సూట్ అవుతుంది. వైట్ హెయిర్ కంట్రోల్కి విషయానికి, వైట్ హెయిర్కి. ఇదొక డౌట్ చెప్పండి, అది లాంగుగా పడుగా థిక్గా వస్తుంది దానికి. అంటే ఇప్పుడు నాకు ఎంటుకలు రాలిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, ఈ ఆయిల్ యూస్ చేస్తే ఆ ప్లేస్ లో హెయిర్ వస్తుందా? పక్కా 100% వస్తావు సార్. ఒక చాలా మందికి మా హైదరాబాదు, తెలంగాణ, రాయలసీమ, గుంటూరు, విజయవాడ, మా మహారాష్ట్ర సైడ్లో, ನಮ್ಮ పూణే, మహారాష్ట్ర, బొంబాయి, ಮತ್ತೆ బీహార్, ఛత్తీస్గఢ్ అన్నీ మా ఇది పర్చేస్ అయింది. అంటే ఫేక్ కూడా ఉంది, జాస్తి ట్రెండ్లో ఫేక్ కూడా ఉంది. ఆర్డర్ చేసుకునేటప్పుడు చూసి ఆర్డర్ చేసుకోండి. ఫేక్ అయితే బయట చాలా అమ్ముతా ఉన్నారంట, ఖచ్చితంగా చూసి జాగ్రత్తగా ఆర్డర్ చేసుకోండి. డబ్బులు ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దండి. నేను మీకోసం మాత్రమే ఇక్కడికి వచ్చి ఇది ఫేక్ ఇలా చూపించడానికే ఇంత దూరం వచ్చాను. సో చూసి ఆర్డర్ చేసుకోండి. అన్ని యూట్యూబర్స్ కూడా ఫేక్ అంటున్నారు. ఏమంటే మా ప్రొడక్ట్స్ అన్ని ఫేక్ అయింది ఇండియాలో. ఓకే, ఒక ఇండియాలో ఫేక్ అయింది, ఒక యూట్యూబర్స్ రిటర్న్ అయింది. అంటే మీ గురించి నరేంద్ర మోడీ మాట్లాడారు, నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు. అంటే మా ఆదివాసీ వాళ్ళు మీకు సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేస్తాడు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే సపోర్ట్ చేస్తున్నారు. సో మనమంతా సపోర్ట్ చేయాలి వీళ్ళకి. సో చూసి ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రం డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోకండి. సో ఒక బాటిల్ ఎంత 1500 కదా? 1500 ఒక బాటిల్. సో 1500 అనమాట ఒక బాటిల్ 3 months వస్తుంది. సో మీకు ఎన్ని months కావాలో అన్ని బాటిల్స్ ఆర్డర్ చేసుకోండి. సో చిన్న పిల్లలు కానీ వాడచ్చు. ఇది ఆర్డర్ పెట్టే నమ్దు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 5 days 4 daysలో క్యాష్ ఆన్ డెలివరీ నీ ఇంటి దగ్గర వస్తుంది. కొరియర్ వస్తే తర్వాత నాకు కాల్ చేసి రిసీవ్ చేస్తే నీ పార్సల్ సేఫ్టీగా కరెక్ట్గా ఒరిజినల్ ప్రోడక్ట్ నీ ఇంటి దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ గానే ఉందా? ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ సప్లై కూడా ఉంది. ఓకే, మీకు కూడా ఒక 4-5 బాటిల్ ఇస్తాను, వాడి చూడండి, మంచి రిజల్ట్ ఉంది. ఓకే, అదన్నమాట ఈ వీడియోకి. సో ఇది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఫేక్ కాదు, ఒరిజినల్. డైరెక్ట్గా లైవ్లో నా కళ్ళతో నేను వచ్చి చూపించాను. సో మీకు కానీ నా కెమెరాతో మీకు కానీ చూపించాను లైవ్లో. సో మొత్తం ఒరిజినలే. సో ఉసిరికాయలు కానీ, ఎర్రగడ్డలు కానీ, మొత్తం అలోవెరా కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు అడవుల్లో పోయి తీసుకొని వచ్చి ఇవన్నీ ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తారంట.
సో జాగ్రత్తగా ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ నెంబర్స్ అయితే ఇంకోసారి ఇక్కడ మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మీరే చూడొచ్చు వీళ్ళ హెయిర్ ఎలా వచ్చిందో. విగ్గులు అయితే కాదు, ఒకసారి నేచురల్ హెయిరే, రియాలిటీ. సో ఇట్లా హెయిర్ మీకు గాని కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకొని మా వీడియో మా ఫోటోలో డూప్లికేట్ చేస్తారు. ఫోటో వీడియోలో ఈ బ్యానర్ లో ఉల్టా చేసి ఈ నంబర్ లో వేరే నంబర్ చేసి కాపీ చేస్తున్నారు. అది కదా కరెక్ట్ గా జాగ్రత్తగా వినండి, అలర్ట్ వినండి. ఈ బ్యానర్ లో చూసేది కానీ నమ్మద్దండి, ఎక్కువ మాట్లాడితే. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఆ నంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. బ్యానర్ లో నంబర్ ఉంది, మా నంబరే, ఒరిజినల్ నంబరే. అంటే వేరే వాళ్ళు కాపీ చేసేవాళ్ళు ఓకే నంబర్ మారుస్తారు. లోడ్ చేసిన వాళ్ళు సార్ ఆ నంబర్ ని తిరిగిసి ఉల్టా చేసేసి వాళ్ళ నంబర్ పెట్టేస్తారు. ఓకే ఓకే వాళ్ళ నంబర్ పెట్టేసి అప్పుడు ఫ్రాడ్ ఫేక్ అని మా వీడియోని దొంగలించేస్తారు. సో నా వీడియోలో చూసి మాత్రమే ఆర్డర్ చేసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో మోసపోకండి. ఇది అన్ని డీటెయిల్స్ ఉంది ఈ లేబుల్లో, మా అడ్రస్, మా పేరు, మా ఫోన్ నెంబరు. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ఫోన్ నెంబర్స్, వీళ్ళ లేబుల్స్, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎక్కడ ప్రిపేర్ చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, మొత్తం వీళ్ళ దగ్గర ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఈ బాటిల్ కూడా వనమూలికి కూడా ఉంది, వనమూలికి కూడా ఉంది పేరు. అదే అదే అదే. సో దీంట్లో కానీ వీళ్ళు ప్యాక్ చేసేటప్పుడు కానీ దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసే ఆయిల్ పోసి ప్యాక్ చేస్తారు. మొత్తం 108 వనమూలికలు యూస్ చేసి ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక్కొక్క వనమూలిక గురించి తెలుసుకుందాము. అన్న ఫస్ట్ ఏందన్నా ఏమేస్తారు నాదే? ఇది నీమ్ పత్తా. నీమ్ పత్తా, ఇది నీమ్ పత్తా అంటే ఇది బృంగరాజ్, ఇది రోస్. రోస్ ఎండబెట్టారా? రోస్ అది కడుపత్తి. కడుపత్తి అంటే కడుపత్తి అంటే వనమూలికి. ఇదంటే బృంగరాజ్, ఇదంటే బేరు 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 బేరు. ఇదంటే దాసవాళలే బెల్ది దాసవాళ, పెద్ద 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 దాసవాళ పువ్వు. ఇదంటే రోజ్, రోజ్ పెటల్స్. ఇదంటే అలోవెరా, అలోవెరా. అదంటే రామచంద్ర, రామచంద్ర. ఇదంటే బేమ్డా, బేమ్డా. ఇదంటే అలోవెరా, ఇదో ఉసిరికాయ, ఉసిరికాయ. ఇదంటే నీము, నిమ్మకాయ. అన్ని ఈ వనమూలికలో, ఈ వనమూలికలు అన్ని యూస్ చేసి ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఒకసారి బ్యానర్ క్లియర్ గా చూసుకోవచ్చు మీరు. దీనిపైన ఉన్న నెంబర్స్కే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఫేక్ ప్రోడక్ట్స్ కొని మోసపోకండి. ఇంకా కింద ఫ్రెష్ గా తెచ్చిపెట్టున్నారు. ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేస్తారంట కాసేపు తర్వాత. సో ఇంకా మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్ కైనా లేకపోతే ఈ వెబ్సైట్ కైనా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో వేరే లింక్ నొక్కేసి ఆర్డర్ చేసుకునేయడం కానీ, నేను హెర్బల్ ఆదివాసీ చెప్పానని చెప్పి వేరేది ఆర్డర్ చేసుకునేసి మోసపోకండి. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్న నెంబర్స్ వెబ్సైట్కి వెళ్ళి మాత్రమే ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇంకోటి ఆర్డర్ చేసుకునేసి బ్రో ఏంది బ్రో మీరు ఫేక్ పెట్టారనకండి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను క్లియర్గా, వాటికి మాత్రమే కాల్ చేసి అయినా ఆర్డర్ చేసుకోండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళైనా ఆర్డర్ చేసుకోండి. సో ఎటువంటి పరిస్థితుల్లో మోసపోకండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వీళ్ళు వీడియో కాల్ కానీ లిఫ్ట్ చేసి చూపిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఫేక్ కాదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్స్. ఇవన్నీ ఎప్పుడు వచ్చిన ఆర్డర్స్? నిన్న ఈ రోజా? ఇంకా ఈ రోజు ఈ కార్డ్ కొరియర్స్, ఈ కార్డ్స్ కొరియర్స్ స్కాన్ అయ్యేది ఇక్కడ వచ్చారు. అది టుమారో స్కాన్ అవుతుంది. ఈ రోజు ఆర్డర్ పెడితే రేపు వచ్చి తీసుకుని వెళ్తారు వాళ్ళు. సో మీరు ఆర్డర్ చేసుకుంటే మీరు అన్ని ఆర్డర్ చేసుకున్నవన్నీ ఇక్కడ వీళ్ళు ప్యాక్ చేస్తారు, కొరియర్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి మీకు డెలివరీ చేస్తారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఫేక్ కాదు, ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్ లో 2 బాటిల్ కూడా లోగో ఉంది. ఓకే, వీళ్ళ ఒరిజినల్ ప్రొడక్ట్స్ కి ఇక్కడ లోగో ఉంటుంది, చూసి ఆర్డర్ చేసుకోండి. సో అదనమాట. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి, ఇదైతే ఫేక్ కాదు. సో అదనమాట. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ కానీ లిఫ్ట్ చేసి చూపిస్తారు వీళ్ళు. హెయిర్ ఆయిల్ చూడాలా, హెయిర్ ఆయిల్ కావాలంటావు, తీసుకొని పోయా. హ్యాపీనా? సో ఇది ఒక ట్రిప్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మైసూర్కి వెళ్ళిపోదాం ఇంకా. సో మైసూర్లో కలుసుకుందాం. ఇప్పుడే మైసూర్కి అయితే రీచ్ అయ్యాము. మా దురదృష్టం ఏంటంటే మా మమ్మీకి చాలా బాధగా ఉంది. మైసూర్ ప్యాలెస్ క్లోజ్ చేసేసారంట. బయట నుంచి వెళ్ళి లైటింగ్ చూసుకొని వెళ్ళిపోవచ్చంట. మైసూర్ సిల్క్ శారీలు కావాలంట, అవి కానీ 2 కావాలంట. నేను ఒకటి కొనేయాలంట, మా డాడీ ఒకటి కొనేయాలంట. ప్యాలెస్ సిటీలో కాబట్టి సరే సరే మంచిది.
పోయేసి వస్తాం. గైస్ మా మమ్మీ డాడీ అయితే షాపింగ్కి వెళ్ళారు, మనీ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. మా మమ్మీ అయితే ఇందాకటి నుంచి శారీ కొనిలేదని మూడ్ ఆఫ్ గా ఉన్నది, ఇంకా మనీ వాళ్ళకి ఇచ్చేసాను. షాపింగ్ అని కంప్లీట్ చేసేసుకున్నారంట. ఇంకా ఆన్ ద వే రూమ్కి వస్తున్నారు. మా మమ్మీ రియాక్షన్ చూపిస్తా చూడండి. షాపింగ్ చేసుకొని వచ్చారు, రియాక్షన్ చూడండి. హ్యాపీనమ్మా? ఇప్పుడు హ్యాపీ అయింది. అబ్బా ఎట్టట్టు అనుకున్న వ్లాగ్ ఎట్టట్టు అయిపోయింది గైస్. సో ఫైనల్గా మైసూర్ నుంచి బెంగళూరుకి అయితే బస్ ఎక్కేసాము. ట్రిప్ ఎలా అనిపించిందమ్మా? సో ప్యాలెస్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు, లేకపోతే ప్యాలెస్ కానీ చూసింటాం లోపలికి వెళ్ళి. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఇంకా తిరుపతికి వెళ్ళిపోవడమే. ఇంక ఈ వ్లాగ్ అయితే ఫాస్ట్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోబాకండి. అదన్నమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.